అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులు భాగంగా రెండో రోజు అమ్మవారిని మనము గాయత్రీ దేవి కింద పూజిస్తాం అన్నమాట. మొదటి రోజు మనం బాలా త్రిపుర సుందరిగా పూజించుకున్నాము. అయితే రెండో రోజు అవతారం కింద మనం గాయత్రీ దేవిని పూజించుకుంటాం అన్నమాట. ఈ గాయత్రీ దేవికి ఇష్టమైన రంగు ఏమిటంటే గోల్డ్ స్పాట్ కలర్, అంటే ఆరెంజ్ కలర్. కానీ ఇలా ఆరెంజ్ కలర్ కాదు, ఆరెంజ్ కలర్ ఆవిడకి ఇష్టమైన రంగు అనమాట. అయితే నైవేద్యం కింద మనం ఈరోజు అమ్మవారికి అల్లం గారెలు కానీ కొబ్బరి అన్నం కానీ ఇలాంటివి ఏమన్నా చేసి పెట్టవచ్చు. ఈవిడికి రెండో రోజు అవతారం కింద మనం గాయత్రీ దేవిని పూజిస్తాం కదా. అందరికీ గాయత్రి మంత్రం అయితే చాలామందికి తెలుసు. ఈ మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటే ఈరోజు చాలా మంచి జరుగుతుంది. అయితే ఈవిడకి అంటూ ఒక ప్రత్యేకత ఉంది. గాయత్రీదేవి విద్యకు కానీ తెలివితేటలకు కానీ జ్ఞానానికి కానీ ఇలాంటి వాటికి ఈవిడ అధిదేవత అని చెప్పొచ్చు అనమాట. అదే వేదాలకు తల్లిగా కూడా మన హిందూ పురాణాల ప్రకారం కూడా మనం పిలుస్తూ ఉంటాం ఈవిని. అయితే గాయత్రీదేవి ఈవిడొక సుప్రీం అని చెప్పొచ్చు మనం. ఈవిడిని పూజించటం వల్ల మనకి జ్ఞానశక్తి పెరుగుతుంది. అంటే మనలో ఉన్న జ్ఞానం, ఆలోచించే విధానాలు ఇవన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట. అయితే మనం ఈవిడికి చాలా ఈవిడ మంత్రం ఉంది కదా, ఈవిడ మంత్రం అనేది చాలా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని మనం జపించటం వల్ల ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి. ఈ మంత్రం జపించడం వల్ల మన మేధస్సు కూడా పెరుగుతుంది, ఆలోచన విధానాలు పెరుగుతాయి. ఎలా అంటే మెరుగుపరుస్తుంది, మనం ఆలోచించే విధానాలని మెరుగుపరుస్తుంది అన్నమాట. ఈవిని జపించడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు మనము. అలాగే గాయత్రి మంత్రం గురించి మీకు అందరికీ తెలిసిందే. చాలామంది జపిస్తూ ఉంటారు ఈ మంత్రాన్ని, మీకు తెలియందేం కాదు. మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నానేనండి. ఓం భూర్భువస్వాహ తస్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా మనం పూజ చేసుకునేటప్పుడు కానీ పూజ అయిపోయిన తర్వాత కానీ మనం గాయత్రీదేవిని ఈ మంత్రంతో పూజిస్తే చాలా మంచిదన్నమాట. ఈవిడ చాలా తేజస్సుతో కలిగి ఉంటుంది. ఈవిడ గురించి ఈ మంత్రాన్ని మనం పిల్లలకి అలవాటు చేస్తే కూడా చాలా మంచిది. ఆమెకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఆమెను ఆరాధించటం వల్ల మన మేధస్సు చురుగ్గా పనిచేస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన తగ్గుతాయి. ఇలాంటివి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఆవిడ్ని సౌరదేవత అని కూడా బోధిస్తారు. మనకు తెలియని విషయం ఒకటి, నేను ఎవరో చెప్తుంటే విన్నాను, అలా అని కూడా అంటారు అని. సో ఇది ఫ్రెండ్స్, గాయత్రీదేవి గురించి, ఈ అమ్మవారి గురించి నాకు తెలిసి నేను మీతో చెప్పాను. మీకు ఎవరికన్నా ఈ అమ్మవారి గురించి ఇంకేమన్నా ప్రత్యేకతలు తెలిసినా, లేకపోతే ఆవిడ గురించి ఇంకా ఏమన్నా మంత్రాలు కానీ పూజించే విధానాలు కానీ ఏమన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ.